అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యమే దేవుని మాటగా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. జ్ఞానము, తెలివి, ఆనందము ఇవి మూడు కూడా మనందరికీ చాలా అవసరమైనవి. జ్ఞానము దేవుని యొద్ద నుండి వస్తుంది. తెలివి నీ చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుకూలముగా నీవు ఎటువంటి శ్రేష్టమైన నిర్ణయం తీసుకోవాలో తెలియచేస్తుంది. ఇక ఆనందము అంటే నీవు కలిగి ఉన్న ప్రతిదానిలో కూడా నువ్వు సంతోషంగా ఆనందముగా జీవించగలగాలి. వీటన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వాదముగా అనుగ్రహిస్తానంటున్నాడు. అయితే ఎవరికి ఇటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వాలి అనుకుంటున్నాడు అంటే తన పిల్లలైన వారికి, ఆయన దృష్టికి మంచివాడుగా ఉండే వారికి ఈ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. నేను మంచివాడిని, నేను మంచిదానను అని మనం ఎంతోమందికి చెప్పుకోవచ్చు. లేదా మన స్నేహితులు మన గురించి వీరు మంచివారు అని చెప్పవచ్చు. వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. ప్రతి ఒక్కరి హృదయాంతరంగమును ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు దృష్టికి మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ లోకములో ఎవరెవరి దగ్గరో నీవు మంచి పేరు కోసం ఆరాటపడుతూ ఉండవచ్చు. అయితే దాని వలన నీకు ఎటువంటి ప్రయోజనము కూడా లేదు. ఏ ఆశీర్వాదము కూడా నీకు అనుగ్రహించబడదు. అయితే దేవుని ఎదుట మంచివాడిగా ఉండడానికి నువ్వు ఆశపడితే దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయాన్ని దయచేస్తాడు. ఒకవేళ ఇంకా దేవుని దృష్టికి మంచిగా ఉండనట్లయితే, నీ ఇష్టానుసారముగా నీవు జీవిస్తున్నట్లయితే ఇప్పుడే ప్రభువు ఎదుటికి వచ్చి ప్రార్థించడం ప్రారంభించు. దేవా, నీ దృష్టికి ఎలా మంచిగా ఉండాలో నాకు నేర్పించు అని నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన జ్ఞానమును, తెలివిని, ఆనందమును నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీవు కలిగి ఉన్న ప్రతిదానిలో కూడా నీవు సంతోషించగలుగుతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.